ఈరోజు మనము ప్రెగ్నెన్సీలో మొదటి 3 నెలల్లో బ్లీడింగ్ అవ్వడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం. హలో అండి, నేను డాక్టర్ లావణ్య ఫ్రమ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్ నిజామాబాద్ బ్రాంచ్. కొంతమంది ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవ్వగానే కొంచెం బ్లీడింగ్ అనేది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అది లైట్‌గా స్పాటింగ్ లాగా ఉంది అనుకోండి, దాన్ని మనం ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అని అంటాం. అది ఎందుకు వస్తుంది అని అంటే, ప్రెగ్నెన్సీ అనేది ఫస్ట్ ట్యూబ్‌లో తయారైన తర్వాత అది గ్రాడ్యువల్‌గా కదిలి గర్భసంచిలో అనేది అతుక్కుంటుంది. అది అతుక్కునే సమయంలో కొంచెం స్పాటింగ్ గానీ, లైట్‌గా బ్లీడింగ్ అయ్యే అవకాశాలు అది నార్మలే అండి. ఎందుకు అని అంటే, అదేం పెయిన్ ఉండదు అండ్ దానంతటా అదే తగ్గిపోతుంది. దాన్ని మనం ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అని అంటాము. సో రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఉందనంటే ఒకసారి డాక్టర్‌ని కలవండి. అది కాకుండా ఒక్కొక్కసారి ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనేది వాస్కులారిటీ, బ్లడ్ సప్లై అనేది గర్భసంచికి చాలా ఎక్కువవుతుంది కాబట్టి, ఒక్కొక్కసారి గర్భసంచి ముఖద్వారం అంటే సర్వైకల్ కంజెషన్ ద్వారా దానికి బ్లడ్ సప్లై ఎక్కువ అవ్వడం వల్ల కొంచెం కొంచెం స్పాటింగ్ కూడా కనిపించొచ్చు. అది కూడా టెంపరరీగానే ఉంటుంది. సో దానికి కూడా ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. లేదా ఇంకొకసారి ఎప్పుడన్నా మీకు ప్రెగ్నెన్సీలో స్కానింగ్ చేసుకున్నప్పుడు బేబీ పక్కన మాయ అనేది ఉంటుంది కదా, మాయ వెనకాల కలెక్షన్ అంటారు. ఒక్కొక్కసారి అక్కడ మాయ అనేది కొంచెం సపరేట్ అయిపోయి బ్లడ్ అనేది దాని వెనకాల కలెక్ట్ అవుతుంటుంది. దాన్ని మనం సబ్కోరియానిక్ హెమరేజ్ అని అంటాము. ఆ బ్లడ్ అనేది మెల్లగా లోపల నుంచి కింద నుంచి గర్భసంచి దారి ద్వారా మెల్లగా ట్రిక్కిల్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఆ బ్లీడింగ్కి కూడా కొంచెం బ్రౌన్ కలర్ డిశ్చార్జ్ లాగా, అంటే యాక్టివ్గా రెడ్ కలర్ అనేది లేకుండా జస్ట్ బ్రౌన్గా స్పాటింగ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో అది ఉన్నప్పుడు మనం జస్ట్ దానికి సపోర్టివ్ అనేవి ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ కానీ, ఇంజెక్షన్స్ ఫామ్ కానీ, బెడ్ రెస్ట్ అనేది తీసుకుంటే ఆ బ్లీడింగ్ అనేది కూడా మనము గ్రాడ్యువల్గా తగ్గించుకోవచ్చు. అలా కాకుండా సపోజ్ సివియర్గా పెయిన్ ఉండి క్రాంప్స్ లాగా వచ్చి గడ్డల్లాగా ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంది అండ్ రెడ్ కలర్లో ఉంది అని అనుకోండి, అబార్షన్ అవుతున్నట్టుగా ఇండికేషన్ అండి. సో అలాంటప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. సపోజ్ దారి అనేది ఓపెన్ అయిపోయి ఇంకా సగం వెళ్ళిపోయి సగం ఉంది అని అనుకోండి, అది ఇన్కంప్లీట్ అబార్షన్ అంటాం. అంటే ప్రెగ్నెన్సీ అనేది వెళ్ళిపోతుంది అన్నట్టు అర్థము. సో అది కంప్లీట్గా క్లీన్ అయిపోవడానికి మెడికేషన్ అనేది ఇస్తారు. అలా కాకుండా ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ హెల్తీగా ఉండి కూడా కొంచెం బ్లీడింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం కంప్లీట్గా రెస్ట్ తీసుకొని ప్రెగ్నెన్సీ అనేది నిలబడడానికి దానికి సపోర్టివ్ ఇంజెక్షన్స్ అనేవి పెట్టుకుంటాం. సో అలాంటప్పుడు వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. సో ఇలాంటి జాగ్రత్త, ఇలా బ్లీడింగ్ అనేది స్పాటింగ్ లాగా కనిపించకుండా, సో ఎక్కువగా కానీ ఎక్సెసివ్ బ్లీడింగ్గా ఉన్నప్పుడు ఇమీడియట్గా మీ డాక్టర్ని కలవండి. థ్యాంక్ యూ.